హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు ఫైవ్ టీవీ పొరగింటి పుల్లకూర ఈ రోజు మన పొరగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన డిఫరెంట్ రెసిపీ ఏంటో తెలుసా లీఫీ వెజిటబుల్ తోటకూర తోటకూరతో కర్రీ ఎలా చేయాలి అనేది నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ అన్నమాట అయితే తోటకూరతో కర్రీ మీ అందరూ చేస్తారు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను మరి తోటకూర కర్రీ తయారు చేసుకునే విధానం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి మనం తోటకూర కర్రీకి కావాల్సిన పదార్థాలు నేనైతే 2 కట్టలు తోటకూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగాను అండ్ ఒక్క ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఉప్పు పసుపు కారం ఆయిల్ యాజ్ యూజువల్గా వేసేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా మరి స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఒక్క 1 మినిట్ అలా ఆగుదాం ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మనం చేసుకోబోయే ఈ కూరకి ఆయిల్ కాస్తంత ఎక్కువే పడుతుందండోయ్ ఎందుకంటే లీఫీ వెజిటేబుల్ అయినా కొంచెం ఫ్రై టైప్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను కొంచెం ఈ వెజిటేబుల్స్ మనం తీసుకున్న చిల్లీస్ ఇంకా ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం ఎస్ మన ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మన తోటకూరని యాడ్ చేసేసుకుందాం చూడ్డానికైతే బౌల్ నిండిందండి తోటకూర కట్ చేస్తే కానీ ఉడికితే ఎంతో అవ్వదు ఇది జస్ట్ ఒక 2 మినిట్స్లో మొత్తం తక్కువ అయిపోతుంది క్వాంటిటీ మన లీఫీ వెజిటేబుల్ ఆల్మోస్ట్ అన్నీ అంతే చూడ్డానికి ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తాయి జస్ట్ వండుకున్నామంటే సగం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట కర్రీలో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండ్ పసుపు వేసుకుందాం పసుపు అండ్ ఉప్పు వేసుకోవడం వల్ల పసుపు ఇప్పుడు వేసుకోవడం వల్ల పచ్చి స్మెల్ రాదు అండ్ ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా లీవ్స్ అన్ని చక్కగా మగ్గుతాయి నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఒకసారి చక్కగా కలిపేసుకుందాం కర్రీకి మనం ఇప్పుడు యాడ్ చేసిన ఉప్పు అండ్ పసుపు మంచిగా కలిసేలాగా ఒక్కసారి స్పూన్తో కలిపేసుకుందాం కలిపేసుకొని జస్ట్ ఒక్క 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మీకు చూపిస్తాను దీని క్వాంటిటీ ఎంత తగ్గిపోతుంది ఏంటి అనేది చూసారా క్వాంటిటీ తగ్గుతుంది ఆల్రెడీ ఇంకా తగ్గిపోద్ది కానీ వాటర్ చూడండి ఎంత ఎక్కువ వాటర్ వచ్చేసిందో కర్రీలో అసలు మన లీఫీ వెజిటబుల్ స్పెషాలిటీనే అదండి ఎంత వాటర్ ఫామ్ అయింది చూడండి చక్కగా ఇందుకే ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట తోటకూర వల్ల యూజెస్ మీకు తెలిసే ఉంటాయి కదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా 1 కాదు 2 కాదు ఇంకా బోలెడ్ అని యూజెస్ అయితే తోటకూర వల్ల ఉన్నాయండి సో మనం వీక్లీ వన్ టైం అయినా మన మీల్లో తోటకూర యాడ్ చేసుకుంటే చక్కగా ఐకి మొత్తం ఎంటైర్ బాడీకి కూడా మంచి ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతాము సో కాబట్టి ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ మన మీల్లో ఉండేటట్టు అయితే ప్లాన్ చేసేసుకోండి కర్రీ అయితే మంచిగా ఉడుకుతుందండి సో కర్రీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది ఈలోపు మనం దీనికోసం ఇంకొక చిన్న ప్రాసెస్ చేయాలి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం నేను
ఇందాక చూపించిన కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఒక 10 దాకా తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకున్నాను. అందులోకి ఒక 1.5 స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసేసినానండి. ఇప్పుడు ఈ కారం అండ్ వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా దంచుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగా అయ్యేంత వరకు చక్కగా దంచుకుందాం. నేనైతే మంచిగా వెల్లుల్లిపాయలు వేసేసి మన కారాన్ని చక్కగా దంచుకున్నానండి. ఇలా ఈ స్టేజ్లో మంచిగా దంచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇది యాడ్ చేసేస్తే కర్రీ అసలు టేస్టే మారిపోతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇలా అప్పటికప్పుడు దంచుకొని ఫ్రెష్గా వేసుకోవడం వల్ల స్టోర్ చేసుకోకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మోస్ట్లీ కొంచెం క్వాంటిటీ అయినా ఏదైనా కర్రీ చేస్తే వెంటనే అలా దంచుకొని వేసుకునేలా ప్లాన్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం స్టోర్ చేసిన దానికి ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే దానికి వేరియేషన్ అయితే మీకు టేస్ట్లో కనిపిస్తుందండి. ఒక్కసారి కర్రీ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఎస్, కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత క్వాంటిటీలో తీసుకున్నామండి మన లీఫీ వెజిటేబుల్. ఎంత అయిపోయింది చూడండి. కర్రీ అయితే మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. కారం వేస్తుంటేనే స్మెల్ అద్దరిపోతుంది. ఏదైనా మనం పాత పద్ధతులు అనుసరించి చేస్తే ఆ కిక్కే వేరబ్బా. ఒక్కసారి కలుపుకుందాము. సో ఇదండి మన తోటకూర కర్రీ. స్మెల్ అయితే అదిరిపోతుంది. సో నేనైతే కారం వేసుకున్నాను కదా, మంచిగా ఒక 2 మినిట్స్ కారం పచ్చివాసన కూడా పోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నేను ఎక్కువని ఎంజాయ్ చేస్తాను, మీరు నా వీడియోని ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి YD టీవీ. నేను మీ సంగీత. బాయ్.